హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా విజయ్ వ్లాగ్స్. సాధారణంగా మనం మంత్రాలను కేవలం భక్తితోనో లేదా సాంప్రదాయం కోసమో చదువుతాం. కానీ మంత్రము అనేది కేవలం దేవుణ్ణి ప్రార్థించే మార్గం మాత్రమే కాదు, అది ఒక బయోలాజికల్ టూల్. మనిషి ఆయుష్ను పెంచడానికి మంత్రాలు ఎలా ఉపయోగపడతాయో ఆధునిక సైన్స్ ఎప్పుడైనా పరిశోధించిందా? సమాధానం అవును, ఖచ్చితంగా. న్యూఢిల్లీలో ఎయిమ్స్ నుండి హార్వర్డ్ యూనివర్సిటీ వరకు శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలలో మన మంత్రాల వెనుక ఉన్న మెడికల్ మ్యాజిక్ బయటపడింది. అసలు మంత్రం చదివినప్పుడు మన మెదడులో ఏం జరుగుతుంది? మన కణాలు ఎలా రిపేర్ అవుతాయి? ప్రాచీన జ్ఞానానికి ఆధునిక విజ్ఞానానికి ఉన్న ఆ లింక్ ఏమిటో ఈరోజు ఈ వీడియోలో పూర్తి సైంటిఫిక్ ఆధారాలతో తెలుసుకుందాం రండి. మొదటిగా ఋగ్వేదంలో అత్యంత శక్తివంతమైన గాయత్రి మంత్రం గురించి మాట్లాడుకుందాం. న్యూఢిల్లీలో ఎయిమ్స్ మరియు ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు మ్యాగ్నిటోఎన్సెఫలోగ్రఫీ స్కాన్ ద్వారా ఒక భారీ ప్రయోగం చేశారు. మనం తత్సవితుర్వరేణ్యం అని స్పష్టంగా ఉచ్చరించినప్పుడు మెదడులో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ విపరీతంగా ఉత్తేజమవుతుంది. దీనివల్ల జరిగే లాభం ఏంటో తెలుసా? మన మెదడులో గ్రే మ్యాటర్ పెరుగుతుంది. సైన్స్ ప్రకారం వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్స్ లేదా మతిమరుపు వంటి వ్యాధులు రాకుండా ఈ గ్రే మ్యాటర్ అడ్డుకుంటుంది. అంటే గాయత్రి మంత్రం జపించడం వల్ల మీ మెదడు ముసలిబారిపోకుండా ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. మనం మంత్రం చదువుతున్నప్పుడు శ్వాస తీసుకునే విధానం గమనించారా? దీర్ఘంగా గాలి పీల్చి మంత్రం ఉచ్చరిస్తూ గాలి వదులుతాం. దీన్నే ఎక్స్టెండెడ్ ఎక్సలేషన్ అంటారు. ఇక్కడే మన శరీరంలో అతి ముఖ్యమైన వేగస్ నర్వ్, 10వ కార్నియల్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఈ వేగస్ నర్వ్ యాక్టివేట్ అయినప్పుడు మన శరీరంలో యాసిటిలిన్ కోలిన్ అనే అద్భుతమైన రసాయనం విడుదలవుతుంది. 1921లో నోబెల్ విజేత ఒట్టో లోవి దీని ప్రాముఖ్యతను వివరించారు. ఇది మన గుండె నాళాలను విశాలంగా చేసి హార్ట్ రేట్ను క్రమబద్ధం చేస్తుంది. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఆయుష్ అంత పెరుగుతుంది. ఆ ప్రశాంతతను మంత్రం నేరుగా మీ నాడీ వ్యవస్థకు అందిస్తుంది. ఓంకారం చదవడం వల్ల గుండెకు జరిగే లాభం ఏమిటి? వేద మంత్రాలకు మూలం ఈ ఓంకారమే. జర్మనీలో మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధనల ప్రకారం ఓం అని దీర్ఘంగా పలికినప్పుడు వచ్చే అనువాదం ఖచ్చితంగా 0.1 హర్ట్జ్ పౌనపున్యానికి వస్తుంది. ఇది భూమి సహజ పౌనపున్యం. ఇక ప్రాణరక్షణకు మారుపేరుగా నిలిచే మహామృత్యుంజయ మంత్రం. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం ఈ మంత్రంలోని మహాప్రాణ అక్షరాలు కూర్పు శరీరంలో లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ను సృష్టిస్తుంది. మన డిఎన్ఏ చివరన టెలోమెరేస్ అనే రక్షణ కవచాలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఇవి చిన్నవిగా మారుతూ వస్తాయి. దీన్నే ముసలితనం అంటాం. అయితే మంత్రం వల్ల కలిగే ప్రకంపనలు టెలోమెరైజ్ అనే ఎంజైమ్ను చురుగ్గా మారుస్తాయి. ఫలితంగా సెల్యులార్ రిపేర్ జరిగి కణాలు త్వరగా ముసలిబారిపోకుండా ఆగుతాయి. అయితే ఇది నేరుగా మీ కణాల స్థాయిలోనే ఆయుష్ను పెంచుతుంది. మంత్రాలను 108 సార్లు జపించాలని మన పెద్దలు ఎందుకు చెప్పారు? దీని వెనుక ఉన్న లెక్క మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన డాక్టర్ లూసియానో బెర్నార్డి అధ్యయనం ప్రకారం ఆరోగ్యవంతుడైన మనిషి నిమిషానికి 6 సార్లు శ్వాస తీసుకోవాలి. మనం ఒక గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా పఠించడానికి సరిగ్గా 10 సెకండ్లు పడుతుంది. అంటే నిమిషానికి 6 సార్లు. 108 సార్లు పూర్తి చేయడానికి సుమారు 18 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఈ 20 నిమిషాల ప్రక్రియ మన శరీరంలో అన్ని అవయవాలను సేఫ్ మోడ్లోకి తీసుకొచ్చి ఉంచుతాయి. ఒత్తిడిని పూర్తిగా తొలగిస్తుంది. అందుకే 108 అనే సంఖ్యకు అంత ప్రాముఖ్యత. చూశారుగా, మంత్రం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, అది ఒక పక్కా శాస్త్రం. మీరు ఏ మతానికి చెందినవారైనా, ఏ కులానికి చెందినవారైనా మీ శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంత్రం ఒక అద్భుతమైన సాధనం. ప్రతిరోజు ఉదయం కేవలం 15 నిమిషాలు కేటాయించి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.